హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను టిఫిన్కి పూరీలు అయితే చేస్తున్నాను. కొంచెం శనగలు కూడా ఉడకబెడతా. రేత్రే నానబెట్టుకున్నాను. కొంచెం ఉప్పు నీళ్లు వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. పూరీ పిండి కోసం అయితే గోధుమ పిండి 2 స్పూన్లు బొంబాయి రవ్వ ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. చట్నీ కోసం పల్లీలు శనగపప్పు అన్నీ వేయించేసుకుంటున్నాను. కొబ్బరి వేసి శనగలు అయితే ఉడికిపోయినాయండి, వడగట్టేసుకుంటున్నాను. కుక్కర్లో 2 బంగాళదుంపలు అయితే ఉడకబెట్టుకుంటున్నా కూర కోసం. శనగలు అయితే తాలింపు పెట్టేసుకున్నాను. చిన్న చిన్న పూరీలు అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారని చిన్న చిన్న పూరీలు అయితే చేశానండి. దీనికి పూరీ కూర చట్నీ చేస్తున్నాను. ముందుగా బాండీ పెట్టేసుకొని పోపు దినుసులు వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం ఉప్పు పసుపు వేసుకొని నూనెలోనే మగ్గించేసుకోవాలి బాగా. ఇవి మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు అయితే వేసుకోవాలి. కట్ చేసి వేసుకున్న తర్వాత కొంచెం శనగపిండి 1 స్పూను నీళ్ళలో కలిపి వేసేసుకుంటే చిక్కగా ఉంటుంది. రెడీ అయినవి పూరి కూర చట్నీ శనగలు ఉడకబెట్టినవి. వీడియో కనుక నచ్చినట్లు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.